గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం చూస్తున్నాం ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నేను అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుంచి తీసుకున్నాను. చాలా ఇంపార్టెంట్ కూడా అనిపిస్తుంది. లెట్స్ సీ హౌ టు సాల్వ్ ఇట్. లెట్ అ సీక్వెన్స్ బి డిఫైన్డ్ బై a1 ఈజ్ ఈక్వల్ టు 1, a2 ఈజ్ ఈక్వల్ టు 1, an ఈజ్ ఈక్వల్ టు an-1 ప్లస్ an-2 ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ 2. ఫైండ్ an ప్లస్ 1 అపాన్ an for n is equal to 1, 2, 3, 4. రైట్. ఇప్పుడు a1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చేసాడు, a1 వాల్యూ. a2 ఈజ్ ఈక్వల్ టు కూడా 1 ఇచ్చేసాడు. ఇప్పుడు an ఎలా తీస్తాం? ఈ ఫార్ములా పెట్టి తీయడం అంతే. n మైనస్ n అంటే ఎనీ నంబర్ వీ కెన్ టేక్. ఎనీ, ఇక్కడ 1 నుంచి ఉంది, న్యాచురల్ నెంబర్ ఉంది కదా, 1, 2 అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వెళ్తుంది. సో ఇట్ కెన్ బి 3, 4, 5, 6 అండ్ సో ఆన్. ఓకేనా? n వాల్యూ. సో an ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే an-1 ప్లస్ an-2 చేస్తాం ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ 2కి. అంటే 1 and 2 ఇచ్చాడు కాబట్టి ఇంకా 3 ఆన్వర్డ్స్ మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం తీయాలి an+1 అపాన్ an. ఓకేనా? మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. గివెన్ ఏంటి ఇచ్చాడు? a1 ఈజ్ ఈక్వల్ టు 1, a2 ఈజ్ ఈక్వల్ టు 1, an ఈజ్ ఈక్వల్ టు an-1 ప్లస్ an-2 ఇచ్చాడు. ఇప్పుడు మనం చూద్దాం. a ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, n ఈజ్ ఈక్వల్ టు టేకింగ్ n ఈజ్ ఈక్వల్ టు 1, 2 ఇచ్చాడు కాబట్టి 3, 4 అండ్ 5 చూసుకుందాం. ఇప్పుడు 5 ఎందుకు చూడాలంటే ఇక్కడ an+1 ఇచ్చాడు, ఇక్కడ మనకి 4 దాకా n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకోమన్నాడు. మనం ఇక్కడ 4 తీసుకుంటే 4 + 1 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. అప్పుడు మనకి a5 ఎంతో తెలియాలి, లేకపోతే మనం క్యాలిక్యులేట్ చేయలేం. సో అందుకని ఇక్కడ మనం n ఈజ్ ఈక్వల్ టు 5 కూడా తీసుకున్నాం. ఇప్పుడు వీటి వాల్యూస్ మనం ఈ ఫార్ములా యూస్ చేసి క్యాలిక్యులేట్ చేసేసుకోవడం చాలా ఈజీ. చూద్దాం రండి ఎలా చేస్తున్నాము. సో టేకింగ్ n ఈజ్ ఈక్వల్ టు 3 కదా, ఫస్ట్ కేస్ 3 తీసుకుందాం. సో a3 ఈజ్ ఈక్వల్ టు a3-1 ప్లస్ a3-2 అవుతుంది ఆ ఫార్ములా ప్రకారం. n ప్లేస్లో మనం 3 పెట్టామంతే. ఈ n ప్లేస్లో a3 తీసుకున్నాం, 3-1, 3-2 పెట్టామంతే, ఇంకేం చేయలేదు. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు a3-1 ఈజ్ ఈక్వల్ టు a2 అవుతుంది, ప్లస్ a3-2 ఈజ్ ఈక్వల్ టు a1 అవుతుంది. a1 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ a2 ఈజ్ ఈక్వల్ టు 1 ఆల్రెడీ గివెన్ కదా. ఇప్పుడు అందుకని దీని ప్లేస్లో మనం ఇక్కడ రాసుకోవచ్చు a1 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ a2 ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈస్ గివెన్. ఓకేనా? దేర్ఫోర్ a3 ఈజ్ ఈక్వల్ టు 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఒకటి మనం a3 క్యాలిక్యులేట్ చేసేసాం. దేర్ఫోర్ a3 ఈజ్ ఈక్వల్ టు 2 క్యాలిక్యులేట్ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు సెకండ్ చూద్దాం. a3 అయిపోయింది. ఇప్పుడు a4 సిమిలర్లీ చాలా ఈజీ. a4 ఈజ్ ఈక్వల్ టు n ప్లేస్లో మనం 4 పెడుతున్నాం అంతే ఆ ఫార్ములాలో. సో n+1 ఉంది కాబట్టి 4 + 1, an-2 ఉంది కాబట్టి 4-2 దట్ ఈజ్ ఈక్వల్ టు a3 ప్లస్ a2. ఓకేనా? a3 మనం క్యాలిక్యులేట్ చేసాం. a3 ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది అండ్ a2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు, క్వశ్చన్లోనే ఇచ్చేసాడు, గివెన్ ఇది కూడా. ఓకేనా? సో అందుకని సింప్లీ మనం వాల్యూస్ పుటప్ చేసుకుంటే అయిపోయింది. a4 ఈజ్ ఈక్వల్ టు 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ దేర్ఫోర్ మనం a4 కూడా క్యాలిక్యులేట్ చేసాం. a4 ఈజ్ ఈక్వల్ టు 3 క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, సిమిలర్లీ a5 కూడా చేసుకుందాం. a5 ఎందుకు చేసుకుంటాం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం మనం. ఓకే, థర్డ్ కేస్ a5 ఈజ్ ఈక్వల్ టు a5-1 ప్లస్ a5-2, n-1 ప్లస్ n-2 కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు a5-1 a4 అవుతుంది, ప్లస్ a5-2 a3 అవుతుంది. a4 మనకి క్యాలిక్యులేట్ చేసాం. a4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాం 3 అండ్ a3 ఈజ్ ఈక్వల్ టు 2 క్యాలిక్యులేట్ చేసుకున్నాం. a4 ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ a3 ఈజ్ ఈక్వల్ టు 2. ఇది గివెన్ కాదు, ఇక్కడ నేను గివెన్ రాయకపోతేనే బెటర్ కదా.
A3 మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. A2 గివెన్. సో ఇక్కడ కూడా మనం గివెన్ రాయద్దు. ఓకే, సో therefore A5 is equal to 3 plus 2, that is equal to 5. ఇప్పుడు చూడండి మనకి A5 దాకా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇప్పుడు ఇదేం చేద్దామంటే పుట్టింగ్ విత్ వాల్యూస్, పుట్టింగ్ ఏం పుట్ చేద్దాం. A1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చాడు, A1 ఈజ్ ఈక్వల్ టు 1, A2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చేసాడు. A3 మనం క్యాలిక్యులేట్ చేసాం, A3 2 వచ్చింది మనకి. A4 మనం క్యాలిక్యులేట్ చేసాం, A4 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. A5 క్యాలిక్యులేట్ చేసాం, ఇక్కడ రాసేస్తాను రెడింగ్తో కూడా. A5 ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, A4 ఈజ్ ఈక్వల్ టు 3 and A5 ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే టేకింగ్, ఇప్పుడు క్వశ్చన్లో అన్నాడు కదా n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మనని ఎందులో ఫార్ములా ఇచ్చాడు మనకి, an+1 అపాన్ an ఇచ్చాడు, క్వశ్చన్లో ఇచ్చాడు కదా. సో ఇది చూడండి, ఇక్కడ ఇచ్చాడు క్వశ్చన్లో ఫైండ్ an+1 అపాన్ an క్యాలిక్యులేట్ చేయమన్నాడు మనకి ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 తీసుకుని కదా. అందుకని మనం ఇక్కడ తీసుకున్నాం టేకింగ్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 తీసుకున్నాం. ఓకే, ఇక్కడే n ప్లేస్లో ఈ 1 2 3 4లు పెట్టేసుకోవడం అంతే. ఓకేనా. సో 1 తీసుకుంటున్నాను నేను, A1 ప్లస్ 1 అపాన్ A1. ఓకే, అంటే అది అవుతుంది A2 అపాన్ A1 అవుతుంది. A2 ఇచ్చాడు 1 అపాన్ 1, రెండిటి వాల్యూస్ ఇచ్చాడు 1 అపాన్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోయింది. ఓకే, ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఇది వాల్యూ వస్తుంది, ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఇది వాల్యూ వచ్చింది. ఓకేనా, 1. ఇప్పుడు ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ టు 2 అయితే A2 ప్లస్ 1 అపాన్ A2, దట్ ఈజ్ ఈక్వల్ టు A2 ఇచ్చాడు మనకి 1గా, ఇది అవుతుంది A3, ఇది అవుతుంది A2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు A3 అపాన్ A2 అవుతుంది. A3 మనం క్యాలిక్యులేట్ చేసాం, A3 ఈజ్ ఈక్వల్ టు 2 క్యాలిక్యులేట్ చేసాం. ఓకేనా, ఈ వాల్యూస్ పుట్ చేస్తున్నాను నేను, ఇంకేమీ చేయటం లేదు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ప్లీజ్. ఇక్కడ A1 ప్లస్ Aని n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం, 1 ప్లస్ 1 2 అవుతుంది. A2 ఇక్కడ n ప్లేస్లో 1 పెట్టుకున్నాం, A1 అవుతుంది. ఈ రెండు వాల్యూస్ 1/1 ఇచ్చాడు కాబట్టి 1 అయింది. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 2 అయితే n ప్లేస్లో 2 పెడుతున్నాను నేను అంతే, ఇంకేం చేయటలా. ఈ n ప్లేస్లో 2 పెట్టుకుంటున్నాం అంతే. A2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు A3 అవుతుంది. A3 మనం క్యాలిక్యులేట్ చేసాం, అది 2 వచ్చింది. సో A3 ఈజ్ ఈక్వల్ టు 2, A2 గివెన్ 1, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2. నౌ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 3, ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 3, n ప్లేస్లో ఇప్పుడు 3 పెట్టుకుంటాం అంతే. 3 ప్లస్ 1 అపాన్ A3. ఓకేనా, ఇది అవుతుంది A4 అపాన్ 3 A4 అపాన్ A3 అవుతుంది. అండ్ A4 మనకు వచ్చింది 3, ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాం. A4 ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ A3 ఈజ్ ఈక్వల్ టు 2. సో దీని వాల్యూ వస్తుంది మనకి 3/2. ఓకే, అండ్ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 4 క్యాలిక్యులేట్ చేద్దాం ఇప్పుడు మనం. ఓకే, ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 4, n ప్లేస్లో 4 పెట్టుకుందాం అంతే. 4 ప్లస్ 1 అపాన్ A4 ఈజ్ ఈక్వల్ టు A5 అపాన్ A4. A5 మనం క్యాలిక్యులేట్ చేసాం, A5 ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. సో 5 అండ్ A4 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో ఇది 5/3.
దస్ వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్, అడిగినవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, A1 ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 1 వస్తుంది, ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 2 2 వస్తుంది, ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 3 3/2 అండ్ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 4 5/3. ఇది ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు బాగా అర్థమయ్యి నచ్చితే దీన్ని ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సమ్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం.